ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 10ರಿಂದ 420. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం సమరసమ సమానం మానసంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో అజరమమరమస్తాభాసవస్తు స్వరూపం స్థిమితసలిలరాశి ప్రఖ్యమాఖ్యావిహీనం శమితగుణవికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో సమాహితాంతఃకరణస్వరూపే విలోకయాత్మానమఖండవైభవం విచ్ఛింది బంధం భవగంధగంధిలం యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ. సర్వోపాధివినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం న భూయః కల్పసేధ్వనే. ఛాయేవ పుంసా పరిదృశ్యమానం ఆభాసరూపేణ ఫలానుభూత్యా శరీరమారాచ్చవన్నిరస్తం పునర్న సంధత్త ఇదం మహాత్మా సతత విమలబోధానందరూపం స్వమేత్య త్యజ జడమలరూపోపాధిమేతం సుదూరే అథ పునరపి నైవ స్మర్యతాం వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ. సమూలమేతత్ పరిదహ్యవహ్నౌ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తతః స్వయం నిత్యవిశుద్ధబోధా నందాత్మనా తిష్టతి వేద్వరిష్టః. ప్రారబ్ధసూత్రగ్రథితం శరీరం ప్రయాతు వా తిష్టతు గోరివస్రగ్ న తత్పునః పశ్యతి తత్వవేత్త నందాత్మనా బ్రహ్మణి లీనవృత్తిః. అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః కిమిచ్చన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి తత్వవేత్. సంసిద్ధస్య ఫలం త్వేతజ్జీవన్ముక్తస్య యోగినః బహిరంతః సదానందరసాస్వాదనమాత్మని. వైరాగ్యస్య ఫలం బోధః బోధస్యోపరతి ఫలం స్వానందానుభవాత్ శాంతిః ఏషైవోపరతే ఫలం. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల విచారణ చేస్తున్నాం. ఇందులో మన స్వరూపం గురించి బాగా అవగాహన ఉండి మనసు బుద్ధులని మన స్వరూపంలోనే పెట్టుకోవాలి. బహిర్ముఖతను మనం వదులుకోవాలి. అందుకే నీలో వైరాగ్యము నిజంగా ఉంటే కన్నా వైరాగ్యస్య ఫలం బోధ. నువ్వు ఇటువైపు శ్రవణ మననం వైపు రావాలి. ఈ శ్రవణ మననం వైపు ఇంకా మనసు వస్తలేదంటే ఇంకా వైరాగ్యం పాటు పూర్తి కాలేదు అని. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం ఉంది. నీలో వైరాగ్యం పూర్తిగా ఉందంటే నీకు ఈ భగవంతుని గురించి తెలుసుకోవాలన్న దాంట్లో ఇలాంటి సత్సంగాల మీద రుచి ఎక్కువ పెరగాలి. పెరుగుతుందంటే కన్నా నీకు వైరాగ్యం ఉందని. ఇటువైపు రుచి లేదు, బయట వైరాగ్యం ఉన్నట్టు కనిపిస్తూ ఉందంటే కానీ వేరే ఏదో కోరిక ఉంది. వైరాగ్యంలో కూడా అక్కడే కొంతమంది ఆనందాన్ని పొందుతూ ఉంటారు, పొగిడింపులకు. ఇప్పుడు రాజస్థాన్లో ఇప్పుడు ఇట్లే ఏదో గుహలో, మౌంట్ అబులో ఏదో గుహలో కూర్చున్నాడు. కూర్చునేసరికి ఇట్లా ఆహారం ఏమీ తీసుకోకుండా అలాగే ఉన్నాడు. కొంచెం మనసు వృత్తులు తగ్గించుకుంటే ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు. కొద్దిగా నీళ్ళు తాక్కుంటూ ఆ గుహలోని కొద్ది నీళ్ళు ఉంటే నీళ్ళు తాక్కుంటూ ఉన్నాడు.
ఇంకా రోజు ఒక 6 నెలలు చూశాడు. అయ్యో 6 నెలలు ఏమి తినుకుంటూ ఉన్నాడంటే కానీ మనుషులకి శ్రద్ధ రాదా, విపరీతమైన శ్రద్ధ వచ్చేసింది. అబ్బా ఈయన మంచి తపస్వి అట్లా ఇట్లా అని. మహిమలకు చమత్కారాలకి నమస్కారాలు అంటారు కదా. మనిషి ఎప్పుడే కానీ తనకన్నా భిన్నంగా కొంచెం ఎక్స్ట్రా పనులు ఎవరైనా చేసినారంటే అక్కడ సరెండర్ అయిపోతాడు. ఆటోమేటిక్గా వాడు శ్రేష్ఠుడు, వాడు గొప్పోడని ఎక్కడ పడిపోతాడు. మంచి సాధువులు ఉండొచ్చు, ధాంబికులు కూడా ఉండొచ్చు అందులో. ఇంకా అట్లా పోయి అందరూ నమస్కారాలు పెట్టుకోవడం, అప్ప ఆయన గొప్పోడప్ప అని అందరూ పోయి రోజు ఆయన దగ్గర పోయి అబ్బా నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు గొప్పోడివి అని పొగుడుతూ ఉంటారు. మళ్ళీ ఆ ఏరియాకి ఒక సత్పురుషుడు నరసింహగిరి అని వస్తాడు. ఆయన జీవన్ముక్త పురుషుడు, జ్ఞాని. ఆయన మౌంట్ అబూలో వాళ్ళది కూడా పెద్ద ఆశ్రమం ఉంది రాజస్థాన్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ భక్తులంతా ఆయన చూసి, స్వామీజీ ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, అసలు ఏమి ఆహారం తీసుకుంటా లేడు, అట్లా ఇట్లని పొగుడుతూ ఉంటారు. లేదురా ఆయన ఏమో తీసుకుంటున్నాడు, నీకు తెలియదు ఆయన ఏం ఆహారం తీసుకుంటున్నాడని. లేదు స్వామి, మేము పొగులు రేతులు కూడా మేము చెక్ చేసినాం, అసలు ఏమి తీసుకోవడం లేదని. అయితే ఒక పని చేయండి, ఒక 3 రోజులు మీరంతా మాట్లాడుకొని ఆయనని దర్శనం చేయకుండా ఆగిపోండి, ఎవరు పోకూడదు, మళ్ళీ పోయి చూడండి. సరే ఏమో ఉంది రహస్యం, ఈయన కూడా సత్పురుషుడు కదా, ఈయనలోనూ మహిమలు ఉన్నాయి, నేను చెప్తున్నా కదా, సరేలే అని చెప్పేసి అందరూ మాట్లాడుకొని ఒక 3 రోజులు మనం ఎవరు ఆయనపై పలకరించేదే వద్దు అని. మళ్ళీ 3వ రోజు పోతే కన్నా చచ్చిపోయినాడంట. మళ్ళీ అయ్యో గురుగారు ఆయన చచ్చిపోయినాడు అని. ఏం జరిగింది ఎట్లా అని వీళ్ళకి తెలియదు కదా, ఈయన జ్ఞానికి తెలుసు ఆయనట. ఒరే వాడికి జ్ఞానం లేదు, స్వరూప జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఏదో పొందాలి, భగవంతుని పొందాలనే ప్రయత్నం అయితే చేయనికి పోయాడు. కానీ అది ఏమీ తినకుండా ఉండడం వల్ల ఆ ఒక స్థితిని మీరందరూ పోయి పొగిడి మీ పొగడతలే వాడికి భోజనంగా ఉండే. ఆ పొగడతల కోసం వాడు అంత నొప్పిని భరించే దానికి రెడీ అయిపోయాడు. ఇది ఒక పిచ్చి. చాలామంది వైరాగ్యము వీళ్ళు నన్ను రెస్పెక్ట్ ఈయన చేస్తూ ఉంటారు, నాకు మర్యాద ఇవ్వని అని చెప్పేసి ఆ మర్యాద కోసము వైరాగ్యం నాటకాలు చేస్తూ ఉంటారు. దానివల్ల వాడికి ఆ ఈగో సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది. ఆ ఈగో సాటిస్ఫాక్షన్నే వాడు భోజనమై ఉంటుంది. ఎప్పుడు 3 రోజులకు ఎవరు అసలు పొగడలేదో వాడికి ఇంకా ఆహారం దొరకలేదు, ఆ పొగడతలు దొరకలేదు, ప్రాణం వెళ్ళిపోయింది. అందుకే ఒట్టి వైరాగ్యము పనికి రాదు. వివేక వైరాగ్యము నీ దగ్గర వైరాగ్యం కరెక్ట్గా ఉంటే కన్నా వైరాగ్యస్య ఫలం బోధ. ఈ స్టెప్పులు ఉండాలి. నెక్స్ట్ స్టెప్కి నువ్వు ఈ సత్సంగానికి జ్ఞానం వైపు వస్తాలేవంటే కన్నా నువ్వు ఆ వైరాగ్యంలోనే ఆనందాన్ని పొందు. అక్కడే ఆ వైరాగ్య ఫలాన్ని భూలోకంలోనే పొందేస్తున్నావు. అందుకే దానము గుప్తంగా ఎందుకు చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఎవరికన్నా ఎక్కడన్నా పోయి ఒక 5 లక్షలు దానం చేస్తావు అనుకో, దానం చేయకముందు అసలు నిన్ను ఎవరు మర్యాద కూడా ఇవ్వరు. ఈ ఆశ్రమంలో నువ్వు ఒక 5 లక్షలు దానం చేస్తావు అనుకో, దానం చేయకముందు నేను నార్మల్గానే ట్రీట్మెంట్ ఉంటుంది. నువ్వు 5 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను ప్రేమతో మాట్లాడడము, అక్కడ స్టేజ్ మీదకి పిలిపించి షాలు వేయడము ఏదో ఒకటి ఉంటుంది. మరి నువ్వు ఇచ్చిన మళ్ళీ నేను మిగతా వాళ్ళు కూడా అంతే, ఆశ్రమంలో మిగతా వాళ్ళు కూడా నువ్వు దానం చేయకముందు ఒకలాగా చూస్తూ ఉంటాడు, వేస్ట్ పురుగులాగా. దానం చేసిన తర్వాత అందరూ కూడా నీకు మర్యాద ఇవ్వడము, రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మరి నువ్వు చేసిన దానం ఫలానికి ఇక్కడే మర్యాద రూపంలో ఇక్కడే దాని రిజల్ట్, ఇక్కడే ఫలాలు పొందేస్తున్నావు కదా. అందుకే అలాంటి దానము పైన నీకు పుణ్యాన్ని ఉత్పన్నం చేయదు. అందుకే కుడి చేతిలో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. ఎందుకంటే నువ్వు చేసిన దానం 10 మందికి తెలిస్తే కన్నా దాని ఫలితం నువ్వు ఇక్కడే వాళ్ళందరూ నీకు మర్యాద ఇస్తుంటారు, మంచిగా గొప్ప అని పొగుడుతూ ఉంటారు. ఆ పుణ్యం అంతా ఇక్కడే వెళ్ళిపోతుంది, దాని లాభాలు ఇక్కడే పొందేస్తావు నువ్వు. అది మళ్ళీ పైకి పనికి రాదు. అందుకే గుప్త దానాలు గుప్తంగా చేయాలని చెప్పేది ఇప్పుడు కూడా చాలామంది చేస్తారు. ఇప్పుడు అడగప్ప భక్తుల్లో కూడా ఒక భక్తుడు ఉన్నాడు, ఒక 2-3 సార్లు అట్లా గుప్తదానం చేసేసిండు, అస్సలు వద్దన్నాడు. కాబట్టి నేను ఆయన పేరు కూడా చెప్పలేను ఇప్పుడు. గుప్తదానం చేసేసి అసలు తెలియకూడదు ఎవరికి ఏమి అని చెప్పేసి అంతే. అట్లా
చాలామందికి తెలిసి లేదు, అయ్యో ఆ వ్యక్తి ఏమి చేయలేదు ఈ చేయలేదని. వాళ్ళు అసలు రెసిప్ట్ వద్దు, ఏమి వద్దు స్వామీజీ, ఎవరికి తెలియకూడదు అని. ఎందుకంటే ఈ సత్యం తెలుసుకో ఉంటారు. అందుకే ఆ విషయంలో అట్లా చేస్తూ ఉంటారు. అందుకే ఈ వైరాగ్యంలో కూడా నువ్వు ఊరికే ప్రపంచంలో గొప్ప పేర్లు తెచ్చుకోవడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి నాటకాలు చేస్తే కన్నా ఏమీ ఫలం లేదు. నువ్వు నిజమైన వైరాగ్యం, నీకు ప్రపంచంలో ఉన్న వస్తువులు డిటాచ్మెంట్ ఉంటే కన్నా ఈ జ్ఞానం వైపు రావాలి. రెండో స్టెప్, జ్ఞానస్య వైరాగ్యస్య ఫలం బోధ. ఇందులో నీకు రుచి కలగడం లేదు, పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా బయట అవే చేసుకుంటున్నావు అంటే కన్నా ఏదో నీలో తేడా ఉంది అని చెప్పేసి. అందుకే అట్లా వైరాగ్యస్య ఫలం బోధ, బోధస్య ఫలం ఉపరతి. ఉపరతి అంటే కన్నా ఒకసారి మనసుల్ని విషయాల నుంచి బయటకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి పోనీయకుండా గేట్లు బంద్ చేసుకోవాలి. ఆ విషయ చింతనలకు అవకాశమే లేకుండా చేయాలి. ఏదన్నా ఒక విషయం గురించి మనసులో విచారణ వచ్చితే టక్కన ఆపేసుకోవాలి. వద్దు వద్దు వద్దు, గురుదేవ అనుకోవాలి, లేదా సచ్చిదానంద స్వరూప, సచ్చిదానంద అనుకోవాలి. టక్కని ఆ విషయం గురించి ఆలోచన అవకాశం కూడా ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే అది ల్యాండ్ వేసేస్తుంది అట్లే. అందుకే ఇప్పుడు బ్రహ్మ విద్యాయా ఫలమాహ నివృత్తి అని అట్లా అలాంటి ఉపరతి ద్వారా నువ్వు కొన్ని రోజులు ఇచ్చేస్తే కన్నా దాని ఫలము స్వానంద, నీ స్వరూప ఆనందంతో నీకు శాంతి లభిస్తుంది. ఆ శాంతినే ప్రతీకం. నీలో జ్ఞానం ఉందా లేదా, నువ్వు ఎంత శాంతంగా ఉంటే అంత జ్ఞానం నీకు పండింది అని. శాంతంగా ఉండలేకపోతున్నావు అంటే కన్నా ఇంకా డిస్టర్బ్ అవుతూనే ఉండవు. ఏదో ఒక విషయం నేను ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంది. శరీరం తాదాత్మ్యంలో, శరీర భావంలోనే ఉండవు. ఎందుకంటే నీ స్వరూపంలో ఉన్న శాంతి, నీకు ఆనందము, ఆ శాంతి నీకు పొందడం లేదంటే కన్నా నువ్వు అజ్ఞానంలోనే ఉండవు అని. ఇది జ్ఞాని లక్షణంలో. ఆ శాంతంగా ఉంటారు వాళ్ళు, రిలాక్స్గా ఉంటారు, దేనికి టెన్షన్ తీసుకోరు. చెప్తే కదా, న్యూక్లియర్ బాంబు పక్కలా పట్టినా కూడా అస్సలు దాని గురించి కూడా టెన్షన్ తీసుకోరు. అంత రిలాక్స్గా, అంత కూల్గా ఉంటారు. అది రిజల్టు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మ విద్య ఇంకా లక్షణాలు చూపిస్తున్నారు. ఆ బ్రహ్మ విద్య మనకు పండింది అంటే, మనకు జ్ఞానం కలిగింది అంటే ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి, నివృత్తి పరమాతృప్తి, ఆనందోనుపమస్వతః. 421 ಯಾವ ಶ್ಲೋಕ ಇದೆ? ಹೌದು, ಒಂದು ಶ್ಲೋಕ ಇನ್ನೊಂದು ಇದರಲ್ಲಿ ಮಿಸ್ ಆಗಿದೆ. అదే ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే స్టెప్పులు అంటే నువ్వు నీలో వైరాగ్యం లేకుండా ఊరికే జ్ఞానం కల్పిస్తూ ఉందంటే కన్నా వాడు సరిగ్గా డాంబికుడైన అర్థము. మళ్ళా నీలో శాంతి కనిపిస్తా లేదంటే కన్నా నీలో వెనకాల ఉపరతి లేదు అని. నీకు ఉపరతి లేదంటే కన్నా నీలో ఈ శ్రవణ మన్నాల్లో నువ్వు కూర్చోవడం లేదు, నీకు కూర్చో బుద్ధి అయితే లేదంటే కన్నా నీకు వైరాగ్యం కూడా సరిగ్గా పూర్తిగా లేదు అని. స్టెప్స్ ఏ స్టెప్పులు వెనక స్టెప్ కరెక్ట్గా ఉంటేనే ముందు స్టెప్ కరెక్ట్గా ఉంటుందని ఆ ಶ್ಲೋಕంలో చెప్పాడు. ಅದಾದಮೇಲೆ ಬರುತ್ತೆ ನೋಡಿ ಶ್ಲೋಕ. ನಿವೃತ್ತಿ ಪರಮಾತೃಪ್ತಿ ಆನಂದೋನುಪಮಸ್ವತಃ ದ್ರಷ್ಟು ದುಃಖೇಷ್ವನುದ್ವೇಗಃ ವಿದ್ಯಾಯಾಃ ಪ್ರಸ್ತುತಂ ಫಲಂ. ನಿವೃತ್ತಿ ಪರಮಾತೃಪ್ತಿ ಆನಂದೋನುಪಮಸ್ವತಃ ದ್ರಷ್ಟು ದುಃಖೇಷ್ವನುದ್ವೇಗಃ ವಿದ್ಯಾಯಾಃ ಪ್ರಸ್ತುತಃ ಫಲಂ. ನಿವೃತ್ತಿ ಪರಮಾತೃಪ್ತಿ ಆನಂದೋಪಮಸ್ವತಃ ದೃಷ್ಟ ದುಃಖೇಷ್ವನುದ್ವೇಗೋ ವಿದ್ಯಾಯಾಃ ಪ್ರಸ್ತುತಂ ಫಲಂ. నీకు జ్ఞానం పండిందంటే కన్నా ఫస్ట్ నివృత్తి, క్రియలు ఆగిపోతాయి. ఏం ప్రపంచంలో ఆ పని ఈ పని అని బిజీగా ఉంటావు కదా, అవి ఉండవు, పరిగెత్తేది ఉండదు.
కుదురుగా ఒక చోట స్థిరంగా కూర్చోగలుగుతున్నావు అంటేనే అప్పుడు నీకు ఈ బ్రహ్మ విద్య అంటే నీలో ఉన్న పరమానందాన్ని నువ్వు పొందుతున్నావు. అది లేదు ఊరికి శరీరం ఊగులాడేస్తూ ఉంది, అక్కడ ఇక్కడ ఊరికి ఊగుతుందంటే కన్నా ఇంకా బ్రహ్మ విద్య ఫలము పూర్తిగా నీకు దొరకలేదు అని. యోగులు వాళ్ళు ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉంటారు. అక్కడ గుల్బర్గలో మాతా మాణికేశ్వరమ్మ ధ్యానంలోకి పోతే, అనుష్ఠానంలోకి పోతే చాతుర్మాసంలో 3 సంవత్సరాల వరకు బయటకు వచ్చేది కాదు. అవసరం ఉండదు వాళ్ళకి, ప్రపంచంతో ఏమి పనే ఉండదు. అంతర్ముఖి అయిపోయిన తర్వాత వాళ్ళ నిమిత్తంతో మళ్ళీ 120 ఆశ్రమాలు నడుస్తుండే. వాళ్ళ ఊరికి నిమిత్తం మాత్రంతో ఉంటారు. మళ్ళీ చేసేటోళ్ళు అవన్నీ వేరేటోళ్ళు ఎవరెవరికి ప్రారంభ కర్మలో ఉంటే వాళ్ళు సేవలు చేసుకొని పోతుంటారు. కానీ వాళ్ళలో మాత్రం ఏ క్రియలు ఉండవు. అది నిష్క్రియత. నివృత్తి పరమాతృప్తి, తృప్తంగా ఉంటారు. కృతకృత్యత వచ్చేసి ఉంటుంది. మళ్ళీ జీవితంలో ఇంకేదో పొందాలని, ఇంకేదో వినాలని, ఇంకేదో చేయాలని ఏ ప్రకారమైన ఉండదు. సాటిస్ఫాక్షన్ అంటే అయిపోయింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. నేనెవరో నేను తెలుసుకునేసి ఇంకా అయిపోయింది. ఈ ప్రపంచంలో నేను చేయాల్సిన కర్తవ్యం ఇంకోటి లేదు. చేయాల్సిన కర్తవ్యాలన్నీ కృతం చేసే, అందుకే కృతకృత్యత వచ్చేసి ఉంటుంది. ఆనంద అనుపమ ఆనందోనుపమ స్వతః. తనే ఆనందానికి ఎగ్జాంపుల్ రూపంలో ఉంటాడు, పరమానందం. అందుకే అలాంటి మహాపురుషులు వాళ్ళ దృష్టి మన మీద పడినా కూడా మన జీవితాలు తరించిపోతాయి. ఆ మాతా మాణికేశ్వరమ్మ కరీంనగర్లో అక్కడ 7 ఎకరాలు ఉంటుంది ఆశ్రమం. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అక్కడ నేను 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉంటాయి. ఆ మాతా మాణికేశ్వరమ్మ అక్కడ ఉన్నప్పుడు యోగిని మాతాజీ బత్తాయి తోటలు వేసిందంట. బత్తాయి తోటలు అంటే ఇది ఆరెంజ్. ఇంకా ఆ చెట్లకంతా బాగా పురుగులు ఉంటాయి. మాతాజీ రూము ఏముందో, రూము నుంచి అనుష్ఠానం నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ ఆ పురుగులన్నీ పోయిసి గోడకు చుట్టూ వాకిలి కట్టు ఇటు బాగా గ్యాప్ లేకుండా మెత్తుకున్నాయి. అందరూ ఏమనుకున్నారు, ఇదేదో కొత్త డిజైన్ అనుకున్నారంటే, ఏదో కార్పెట్ ఏదో డిజైన్ వేసినారు గోడకి అని. అవన్నీ పురుగులు. మళ్ళీ మాతా మాణికేశ్వరమ్మ ఇట్లా వాకిలి తీసుకొని బయటకు వస్తే అన్నీ దడదడదడానికి అన్ని కిందకి రాలిపోయి ప్రాణాన్ని వదిలిపెట్టేసాయంట. అన్ని పురుగులు. అందరికీ ఏమిది ఇంత విచిత్రము, ఏమిది జరుగుతూ ఉంది, మేము అసలు ఇదేదో పెయింటో ఏదో డిజైన్ అనుకున్నాము, ఇవన్నీ పురుగులా అని అడిగారంట. అమ్మ ఇదేమిది ఇట్లా అయింది, ఇట్లా పడిపోయింది అంటే, నాయన సాధు దర్శనం పాపనాశనం అన్నదంట. నారదుంది కథ చెప్పిందంట. అంటే ఆ జీవన్ముక్తి అవస్థలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు దర్శనం చేసుకుంటే కూడా ఏ జీవికైనా ఉత్తమ గతులు వచ్చేస్తాయంట. అక్కడ నారదుడు అందరూ వైకుంఠంలో విష్ణు కోసము అందరూ వెయిట్ చేస్తూ ఉంటే దేవతలంతా విష్ణు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడంట. విష్ణు మళ్ళీ అందరికీ అర్థం కాలేదట దేవతలకి అంతా. అయ్యో అందరూ ప్రపంచంలో ఉన్నదంతా విష్ణు పరమాత్మ కోసం వెయిట్ చేస్తుంటే విష్ణు మా భగవంతుడు ఎవరికో వెయిట్ చేస్తున్నాడా అని. మళ్ళీ నారదుడు అప్పటికి సన్యాసం తీసుకుంటాడు. వస్తే నారదునికి నమస్కారం చేస్తాడంటే విష్ణు భగవానుడు. నారదునికి భయం వేస్తుంటా, అయ్యో ఏమి ప్రభు లీలలు, ఇది ఏంటి విచిత్రం అంటే, లేదు నారద, సాధు దర్శనం పాపనాశనం. మేము కూడా ఏదైనా తెలుసో తెలియక ఏదైనా పాపాలు చేసింటే మీలాంటి వాళ్ళ దర్శనం వల్ల పాపాలు నశించిపోతాయన్నారంట. నవ్వుతాడంట నారదుడు. ఏం స్వామి మీరు ఇట్లా అంటారేంటి, అట్లా ఇట్లని. సరే నారద, నీకు విశ్వాసం లేకపోతే ఇప్పుడు భూలోకంలో ఒక పెంట పురుగు ఒక పెంటని తోసుకొని పోతూ ఉంటుంది, దానికి పోయి దర్శనం అంటాడంట. సరే అని అక్కడ పోయి దర్శనం ఇస్తే, ఓ నారద, నీ దర్శనం అయిందా, సాధు దర్శనం పాపనాశనం అని చెప్పేసి అది ప్రాణం కోల్పోతుంది. అయ్యో ఏదో ఉత్తరం దొరుకుతుంది అనుకుంటే అది ప్రాణమే వదిలేసిందే అని మళ్ళీ తిరిగి పోయి చెప్తాడంట. లేదు అది ప్రాణం వదిలేసింది, నాకేమీ అర్థం కాలే అంటాడు. ఏం కొన్ని రోజులు ఆగు అన్నాడు. కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒక చిలక మామిడి చెట్టు మీద రామ రామ అని జపం చేసుకుంటూ ఉంటుందంట. మళ్ళీ నారదుని పోయి పలానా దేశంలో ఆ మామిడి చెట్టు మీద ఒక చిలక ఉంది, దానికి పోయి దర్శనం అన్నాడు. పోయి దానికి దర్శనం ఇస్తే, ఓహో నారద మహర్షి మళ్ళీ మీ దర్శనం అయిందా, సాధు దర్శనం పాపనాశనం అని అది కూడా ప్రాణం కోల్పోతుంది. ఇంక నారదునికి భయం వేస్తుంది, అబ్బో నా చేతిలో మళ్ళీ ఏదో నాటకం చేయిస్తున్నాడు అని చెప్పేసి, భగవంతుడా 2 ప్రాణాలు పోయినాయి నా దర్శనంతో,
"ఆ, ఏమో మీరు నా చేతిలో ఏమో చేపిస్తున్నారు, నాకు భయం వేస్తుందంటే, ఏం లేదు కొన్ని రోజులు ఆగు అన్నాడు. మళ్ళా భూలోకంలో ఒక మంచి చక్రవర్తికి ఒక కొడుకు పుట్టింటాడు. కొడుకు పుడితే కన్నా నువ్వు పోయి ఆ కొడుకుకి పోయి దర్శనం ఇచ్చి రాపో అంటాడు. సరే అని ఇంకా నారదుడు భయపడుతూ పోతుంటాడు. ఎందుకంటే ఇప్పుడు 2 దర్శనం చేసుకొని చచ్చిపోయాడు. ఆ కొడుకు ఏమన్నా చచ్చిపోతే కన్నా రాజు ఊరికి వదిలిపెడతాడా, బంధించేస్తాడు మళ్ళీ. ఇంకా వాళ్ళకి రాజుకేమో ఖుషి, అబ్బా మా కొడుకు పుడితే ఆశీర్వదించడానికి అంత పెద్ద మహర్షి వస్తున్నాడని చెప్పేసి, రండి అని బాగా మర్యాదలు తీసుకుని వెళ్ళి మీరు ఆశీర్వదించిన నా బిడ్డని బిడ్డ దగ్గర తీసుకుపోతాడు. ఆ బిడ్డ మాట్లాడతాడంట, ఓ నారద మహర్షి, నీ వల్ల నాకు ఈరోజు మనిషి జన్మ వచ్చింది. ఎట్లా అని అంటాడంట, నేను మొదటి జన్మలో పెంట పురుగై ఉండి అప్పుడు నీ దర్శనం వల్ల దానికన్నా కొంచెం ఉత్తమమైన చిలక జన్మ వచ్చింది. మళ్ళీ చిలుక జన్మ ఉన్నప్పుడు మళ్ళీ నీ దర్శనం అయింది. మళ్ళీ నాకు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది. ఈ జన్మలో నేను భగవంతుని ధ్యానం జపం చేసుకొని మోక్షాన్ని పొందుతాను. సాధు దర్శనం పాపనాశనం అన్నాడు. అట్లా అంటే మాతా మాణికేశ్వరమ్మ ఆ స్థితిలో ఉంది కాబట్టి వారి ఒక దర్శనం చేసుకున్న ఆ పురుగులకి అలాంటి సద్గతి పొందుతుంది. ఆ స్థితిలో ఉండాలి. మరి ఆ ఒక ఉద్దేశంతోనే మన భారతదేశంలో సాధు సత్పురుషు తెలియదు కదా, మనం ఎవరు ఎంత లోతులో ఉన్నారో, ఎవరు నిజమైన యోగులు. అందుకే ఈ బట్టలతోటి ఎవరున్నా కూడా కళ్ళు మూసుకొని వాళ్ళకు శ్రద్ధతోటి నమస్కారం చేసుకునే అలవాటు ఉంది భారతదేశంలో. ఎందుకంటే ఇలాంటి లాభాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆనందోనుపమః ఆనంద స్వరూపాలు కాబట్టి వాళ్ళ ఆ చైతన్యం ఏది ఉంటుందో అదే డైరెక్ట్గా కళ్ళల్లో ఇంద్రియాల్లో వచ్చేసి ప్యూర్ చైతన్యము వర్షం కురిపించినట్లు వాళ్ళు దృష్టిని కురిపిస్తారు. కాబట్టి అలాంటి మహాపురుషులు దర్శన లాభాలు కూడా ఉంటాయి మనకు. అందుకే అలాంటి మహాపురుషులు అలాంటి స్థితిలో ఉంటారు. దృష్ట దుఃఖేషు అనుద్వేగ, మళ్ళీ ఏదన్నా కానీ సుఖం వచ్చినా కష్టం వచ్చినా న్యూట్రల్గానే ఉంటారు. అయ్యో సుఖం వచ్చినప్పుడు ఊరికి ఎగిరి గంతులు వేరు, ఆ దుఃఖం వచ్చినప్పుడు అయ్యో అని డిప్రెషన్కి పోరు. ఎప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ సుఖాలు వచ్చినప్పుడు కూడా న్యూట్రల్గానే కనిపిస్తారు. నిండు కడవలాగానే ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఇది విద్యాయా ప్రస్తుత ఫలం. ఇవి నీకు జ్ఞానం కలిగిందంటే ఇవన్నీ నీలో ఉండాలి. అంత నిశ్చలంగా కూసోగలుగుతున్నామా? శరీరాన్ని ఒక పక్క ముడ్డిని ఒక పక్క కూసోబెట్టుకోగలుగుతున్నామా? అస్సలు లేదు. ఇంకా మనసులో చంచలత, బహిర్ముఖత ఇవన్నీ ఉన్నాయి. ఇది జీవన్ముక్త పురుషులకు స్వాభావికంగా ఉంటుంది కాబట్టి మనము ప్రయత్నాలు చేసి అలాంటి దాన్ని పొందాలి. మళ్ళీ దాన్ని తత్ నివృత్తిం ఉపపాదయతి యదితి అని మళ్ళీ ఒకసారి అంత స్థితికి పొన్నప్పుడు మనము ఫ్లాష్ బ్యాక్లో చేసిన చిన్న మిస్టేక్లు ఉంటాయి కదా, మనకే అసహ్యం వేస్తుందంట. దాన్ని చెప్తారు, యత్కృతం భ్రాంతి వేళాయాం నానా కర్మ జుగుప్సితం పశ్చాన్నరో వివేకేన తత్కథం కర్తుమర్హతి. యత్కృతం భ్రాంతి వేళాయాం నానా కర్మ జుగుప్సితం పశ్చాన్నరో వివేకేన తత్కథం కర్తుమర్హతి. ఇప్పుడు అజ్ఞానం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసి ఉంటాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లగాలుగా ఉన్నప్పుడు చేతికి మలమూత్రాలు దొరికినా కూడా ఆ మలమూత్రంలో కూడా పిసుక్కుంటూ ఉంటాం మలమూత్రాలని. అదే చేతిని నోట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు పెద్దోళ్ళ తెలివి వచ్చింది. అలాంటి చిన్నపిల్లడప్పుడు మలమూత్రాలు నోట్లో పెట్టుకున్నది ఇప్పుడు మనం చేసి పెట్టుకుంటామా? ఆ జ్ఞానం ఉన్నప్పుడు అలాంటి తప్పుడు పనులు చేసాము. జ్ఞానం వచ్చిన తర్వాత అలాంటి తప్పుల పనులు చేయము కదా. అలాగే భ్రాంతి కాలంలో ఈ జగత్తు సత్యము, నేను ఈ శరీరము అని ఏదంతా పిచ్చి పనులు చేసి ఉంటామో జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులు చేయము. అందుకే వ్యవహారంలో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు భోజనం తినకముందు ఆకలి ఉంటుంది. ఆకలిగా ఉన్న వ్యక్తి ముఖంలో హావభావాలు తెలిసిపోతాయి.
డల్గా ఉన్నాడు, వీడికి సుస్తయింది, వీడికి ఎనర్జీ అంతా తగ్గిపోయింది అని. మళ్ళీ వాడు భోజనం తిన్న తర్వాత ముఖం అరలుకుంటుంది పువ్వులాగా, కొంచెము శక్తి వస్తుంది. అంటే ఆ భోజనం తినకముందు తినక తర్వాత తేడా వచ్చిందా లేదా? అలాగే జ్ఞానం కలుగక ముందు, జ్ఞానం కలిగిన తర్వాత ఇది స్వయంగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళా వాళ్ళు మునుపుట్లాగే అలాంటి వ్యవహారంలో ఒక చేంజ్ వస్తుంది. భ్రాంతి కాలంలో చేస్తున్న వ్యవహారానికి తర్వాత చేసేవారు ఒక చేంజ్ ఉంది. ఏదో ఒక రోజు ఆ చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఏమి కనిపిస్తలేదంటే ఇంకా నువ్వు ఆ స్వరూపాన్ని పొందలేదు అని. మళ్ళీ సామాన్య వ్యక్తుల్లాగా మన వ్యవహారం ఉండదు. ఇంక మళ్ళీ జీవితంలో సమస్యలు ఉండవు, బాధపడడం ఉండదు జ్ఞానం వచ్చిన తర్వాత. అంతే, మళ్ళీ ఎవరికి అసలు ఆ దుఃఖాల గురించి మళ్ళీ చెప్పుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి లేనే లేదు, ఆ స్వరూపంలో ఉంటారు కాబట్టి. ఇంకా మనకు సమస్యలు ఉన్నాయి, దుఃఖాలు టచ్ చేస్తున్నాయి అంటే కానీ ఇంకా జ్ఞానం కలగలేదు అని చెప్పేసి. మళ్ళీ ఈరోజు మనకు చాలా పనులునే, మిగతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.